నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇకపై పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. సంస్థాగత నిర్మాణమే పార్టీ ఎదుగుదలకు ప్రధాన పునాది రాయి అని గుర్తించిన ఆయన ఇకపై నుంచి నియోజకవర్గాల వారీగా నాయకులను నియమించనున్నారు. ఇందులో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల నాటికి ఇంటెన్సివ్ కేర్లో ఉండటం వల్లే తాము తెలుగుదేశం భాజపాతో కలిసి కూటమి కట్టాల్సి వచ్చిందని ఆయన కుండబద్దలు కొట్టారు. తమిళనాడులో ఇక్కడి రాజకీయ పరిస్థితులను పోల్చి చూడటం అస్సలు సరికాదని హితవు పలికారు. పార్టీ పెట్టిన తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఏం సాధించారని, ఆ రోజు పక్కనే ఉంటామన్న నాయకులు కూడా పారిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మరోసారి వైకాపా ప్రభుత్వం వస్తే ఇళ్లల్లో ఆడపిల్లల్ని కూడా బయటకు లాగేసే దారుణమైన పరిస్థితులు వస్తాయని, ఎవరినీ బతకనివ్వరని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే 5 కోట్ల ప్రజల సుస్థిరత, రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమిగా కలిసి వెళ్లాలనే కీలక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొన్ని విషయాల్లో విభేదిస్తూ ఉండొచ్చని, ఈ రోజుకి ఆయనతో కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుతుంటానని చెప్పారు. అయితే కూటమితో కలిసి నడుస్తున్నప్పటికీ జనసేన పార్టీ జన సైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని మాత్రం అస్సలు చేయనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ భావజాలాన్ని పవన్ కళ్యాణ్ వివరించారు. జనసేనది వామపక్ష వివాదం కాదు, రైట్ వింగ్ కాదు, రెండింటిలో ఉన్న మంచి ఆలోచనల సమన్వయంతో ఏర్పడ్డ పార్టీ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అవ్వాలనే స్వార్థంతో తాను పార్టీ పెట్టలేదని, సమాజంలో ఎంత మార్పు తీసుకురావచ్చనే ఉద్దేశంతోనే కొత్త తరం నాయకత్వాన్ని నిర్మించేందుకు అడుగులు వేశానని చెప్పారు. అందరూ నన్ను వదిలేసినా ఈ పార్టీని ఇప్పుడు ముందుకు తీసుకువెళ్ళగలననే ధైర్యం ఈ పుష్కర కాలంలో తనకు వచ్చిందన్నారు. ఇక రాబోయే రోజుల్లో పిరమిడ్ తరహాలో పార్టీ నిర్మాణం ఉంటుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇందులో భాగంగా లక్ష్యాదళ్, నిర్వాహక దళ్, పరిపాలక దళ్ అనే 3 విభాగాలు ఉంటాయని వివరించారు. నియోజకవర్గ స్థాయిలో వివాద విమోచన మండలి ఉంటుందని, తొలి 30 నియోజకవర్గాల్లో తనే స్వయంగా కమిటీని ప్రకటిస్తానని తెలిపారు. కనీసం 10 మందిని కూడా సభ్యులుగా చేర్చలేని వారు కూడా నాయకులమంటున్నారని, అవన్నీ తనకు తెలియకుండా ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ 2 ఏళ్లలో పాలన విషయాలు బాగా నేర్చుకున్నానని, ఇకపై పార్టీ నిర్మాణానికి పూర్తి సమయం కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో పవన్ కళ్యాణ్ తన హెల్త్ కండిషన్పై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు. కరోనా వచ్చినప్పుడు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గలేదని, దానికి తోడు ఎన్నికల ప్రచారంలో దుమ్ము ధూళిలో విపరీతంగా తిరగడంతో సైనస్ ప్రాంతాల్లో దుమ్ము గట్టిపడి వాచిపోయిందని చెప్పారు. ఒకరోజు చాలా ఇబ్బంది పడ్డానని, 2 భుజాల మధ్య కూడా సమస్య వచ్చిందన్నారు. జనాలు ఎంతో ప్రేమతో చేయి పట్టుకుని గట్టిగా షేక్ హ్యాండ్ ఇస్తూ అటు ఇటు లాగడం వల్లే ఇలా జరిగిందని డాక్టర్లకు చెప్పానని, అన్నీ సరిచేయించుకొని రావడానికి 1 నెల రోజులు పట్టిందని తెలిపారు. ఇప్పుడు తన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతరం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, జంజీ కోరుకునే మార్పు రావాలని పవన్ ఆశిస్తున్నారని, ఆ మార్పులను జనసేన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. నాయకులుగా ఎదిగిన వారంతా పార్టీ కోసం ఏం చేయగలమా అని ఆలోచించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కోరారు. వీర మహిళలకు కూడా మంచి అవకాశాలు దక్కే సమయం ఆసన్నమైందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.